సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. నా పేరు నరేంద్రనాథ్ రెడ్డి. నేను ఆళ్ళగడ్డ ఆర్టీసీ బస్ స్టాండ్లో మోటార్ బైక్ స్టాండ్ పార్కింగ్ స్థలం 2022లో 7వ నెలలో టెండర్ వేశాను. అది నాకు నెలకు 39,000 టెండర్తో వచ్చింది. దాన్ని జిఎస్టీతో కలిపి మొత్తం నెలకు 48,000 చిల్లర కడుతున్నాను ప్రతి నెల. దానికి గాను 10 నెలలు చెల్లిస్తుంటే ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత వేరే టెండర్ను పిలిచి ఆర్టీసీ డిఎం గారు ఆర్ఎం గారు సమక్షంలో వేరే టెండర్ పిలిచి వేరే సైకిల్ స్టాండ్ను ఆళ్ళగడ్డ బస్ స్టాండ్ ఆవరణంలో నాకు ఎదురుగా మళ్ళీ దాన్ని పిలిపించినారు. దాని టెండర్ను పిలిపించినారు. దాని తర్వాత పిలిచి దాని టెండర్ వేరే వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు నేను 2 సంవత్సరాల తర్వాత అగ్రిమెంటు 10% నాకు రెంట్ 10 నెలలు పెరిగింది. 10% పెరిగింది. 10% దాని ద్వారా ఇప్పుడు రెండో దానికి మళ్ళీ ఏ విధంగా టెండర్ ఇవ్వగలుగుతారు వాళ్ళు. ఇది బీకి ఆళ్ళగడ్డ బస్ స్టాండు బి కేటగిరీకి వస్తుంది. రెండు సైకిల్ స్టాండ్లు ఏ విధంగా వాళ్ళు ఇవ్వగలుగుతారు? అది ఇట్లా ఈ విధంగా నేను హ్యాండిక్యాప్డ్ ఈ విధంగా నేను ఒక టెండర్ చేసి ఏదో బతుకుదామని ఈ విధంగా చేస్తే నన్ను ఈ విధంగా రెండో బస్ స్టాండ్ వాళ్ళు రెండో సైకిల్ స్టాండ్కి ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు? మేము డిఎంను మేము మాకు ఇంటిమేషన్ కూడా తెలియజేయలేదు. ఆయన ఊరికే వాళ్ళ లోపల బయట ఊరికే వాళ్ళు ఆఫీస్ ఎదురు బయట పెట్టుకొని ఊరికే నోటీసు మాదిరి ఆ విధంగా టెండర్కి పిలుచుకున్నారు. వాళ్ళు ఆ విధంగా చేసినారు. మొన్న వర్షాకాలంలో అక్కడ గోడ అంతగా అది బగ్గీలు గోడ వర్షానికి గోడ అంతా పడిపోయి నేను 6 బగ్గీలకు ₹1,00,000 డబ్బులు చెల్లించాను. నాకు చాలా నష్టం వచ్చింది. మళ్ళీ దానికి తోడు ఇప్పుడు ఈ ఆగస్టు నుంచి నాకు 10% ఇంక్రీజ్ అవుతుంది రెంటు. ఇంక్రీజ్ అయినా కూడా మళ్ళీ తర్వాత ఇప్పుడు కొత్త టెండరు పిలిచారు. మళ్ళీ అది మళ్ళీ అలాట్మెంట్ చేశారు. నాకు టెండర్ నాకు ఇంటిమేషన్ కూడా తెలియజేయలేదు. 2 ఏళ్ళ నుంచి నేను ఎక్స్ట్రా ముందు ఉన్నాను. మళ్ళీ కొంచెం బయట 5-6 బగ్గీలు ఒక 10 బగ్గీలు ఉంటే ఎక్స్ట్రా ప్లేస్ ఆక్రమించాలని ప్రతి నెల ₹1,000 చొప్పున ఎక్స్ట్రా ప్లేస్కు నేను ఫైన్ కూడా కడుతున్నాను. అది కూడా కడుతున్నాను సార్. నాకు ఏదో ఒక విధంగా న్యాయం చేకూర్చాలి. ఆ రెండో టెండర్ను క్యాన్సిల్ చేయాల్సిందిగా డిఎం గారిని ఆర్ఎం గారిని దయ ఉంచి కోరుతున్నాను. బీటెన్ న్యూస్ ద్వారా ప్రజలకి తెలియజేసేది ఏమిటంటే బస్ స్టాండ్లో ప్యాసింజర్ల రాకపోకలు బాగా రద్దీగా ఉన్నాయి. ఆ బస్ స్టాండ్కి ద్విచక్ర వాహనాల ద్వారా వస్తూ ఆ ద్విచక్ర వాహనాలను కొంతమంది సైకిల్ స్టాండ్లో పెడుతున్నారు. మరికొంతమంది బయట పెట్టేసి ప్రజలకు అంతా ఇబ్బందిగా కలుగజేస్తున్నందువలన ఈ మధ్యనే ఉన్నటువంటి సైకిల్ స్టాండ్ పక్కనే ఖాళీ స్థలం ఉన్నందువలన అక్కడ టెండర్ ద్వారా మరి యొక్క కొత్త సైకిల్ స్టాండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అది టెండర్ ద్వారా అది అలాట్ చేయడం జరిగింది. ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. అందరూ కూడా సైకిళ్ళు ఎక్కడంటే అక్కడ ద్విచక్ర వాహనాలు ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేయకుండా ప్రయాణికులకు ఇబ్బంది కలుగజేయకుండా ప్రమాదాలకు గురి కాకుండా ఆ సైకిల్ స్టాండ్ని వాడుకోవాలి. ఆ సైకిల్ స్టాండ్ని అక్కడ కొత్త సైకిల్ స్టాండ్ని పెట్టినందువలన రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల్లో అహోబిలం బ్రహ్మోత్సవాలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఆ స్థలాన్ని ఉపయోగించుకున్నాము. ఇప్పుడు వేరొక ఖాళీ స్థలం ఉన్నది. అది కార్గో కార్యాలయం పక్కనే ఖాళీ స్థలం ఉన్నది. తర్వాత డిపో వెనక వైపున ఖాళీ స్థలం ఉన్నది. అక్కడ బస్సుని పార్కింగ్ చేసుకోవడానికి తర్వాత బస్సును ఎక్కించుకోవడానికి కార్గో పక్కన ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు. మనకి మరింత ఖాళీ స్థలాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఈ బ్రహ్మోత్సవాలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంత రెవెన్యూ జనరేషన్ చేయడానికి మనం ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని టెండర్ల ద్వారా ఎప్పటికప్పుడు అవి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఔత్సాహిక వ్యాపారస్తులకి ఆ స్థలాన్ని కేటాయించడం జరుగుతుంది. మరి టెండర్లు వెళ్ళినప్పుడు ఉత్సాహంగా పాల్గొని వ్యాపారం చేసుకొని మీరు అభివృద్ధి చెంది సంస్థను కూడా అభివృద్ధి చేయాలని మీ ద్వారా సుమన్ టీవీ ద్వారా బీటెన్ న్యూస్ ద్వారా అందరికీ కోరుకుంటున్నాను. సెలవు.